మేషరాశి. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు జగద్గురువు, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మే నెల 2025వ సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ మే నెలలో రాశులు ఎక్కడెక్కడ స్థితిగతులు ఉన్నాయో చూసుకుంటే బుధ, శుక్ర, రాహు గ్రహాలన్నీ కూడా మే 29వ తేదీ వరకు మీనరాశిలో ఉన్నాయి. శని అక్కడే ఉంటాడు మీనరాశిలోనే. అయితే మే 29 తర్వాత రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా మే 14వ తారీఖున మరి రవి మేషరాశి నుంచి వృషభంలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుజుడు మరి కర్కాటక రాశి సంచారము, గురుడు మే 14 తర్వాత 2025వ సంవత్సరంలో మనకి ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నాడు. కేతువేమో సింహరాశికి మే 29, 2025వ సంవత్సరంలోకి వస్తాడు. ఈ విధంగా ఉన్నటువంటి రాశి స్థితిగతులను బట్టి మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. మొదటి పాయింట్. రెండవ పాయింట్, మీకు ఎంత సంపాదన పెరిగినప్పటికీ కూడా, ఎంత ధనలాభాలు ఉన్నప్పటికీ కూడా మరి మానసికంగా ఏదో ఆందోళన, నిరాశ, నిస్పృహ అనేటటువంటివి ఉంటాయి. మనసంతా ఏదో పిండేస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఆదాయ వ్యయాలను మనం ఈ సంవత్సరం కనుక చూసుకుంటే గత నెలతో పోల్చుకున్నప్పుడు ఈ నెలలో మేషరాశి వారికి కాస్త ఆదాయాలు పెరిగినాయి అని మనం చెప్పుకోవాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా సకాలంలో వచ్చేస్తాయి. ఏ విధమైనటువంటి బ్యాలెన్స్లు ప్రభుత్వం దగ్గర పెట్టుకోవు. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తించి జీతభత్యాలు పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక పెన్షనర్లు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మరి పెన్షన్లు సకాలంలో వన్ టైం సెటిల్మెంట్ లాగా ప్రభుత్వం మరి కూర్చోపెట్టి మరి డబ్బులు పాడు చేసుకోవద్దు, చక్కగా బ్యాంకుల్లో వేసుకోండమ్మా, మరి ప్రైవేట్ కోఆపరేటివ్ సొసైటీస్లో వేసుకోవద్దు, ఎక్కువ అధిక వడ్డీ వస్తుందని నష్టపోతారు అని చెబుతారు. అయినప్పటికీ కూడా అధిక వడ్డీ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో చాలామంది జయలక్ష్మి లాంటి కోఆపరేటివ్ సంస్థలు రాజమండ్రి అటు సైడ్ వేసి మరి ఈ రోజున వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత ఎత్తేయడం జరిగింది. మరి వాళ్ళ ఆస్తులన్నీ అమ్మిన తర్వాత ప్రభుత్వం మనకి ఇస్తామని ఈ ఇబ్బందులన్నీ ఎందుకు? మరి ప్రభుత్వం అధికారులు మీ వెల్విషర్స్ అయి మీకు చెప్తున్నప్పుడు మీరు వినాలి కదా. కాబట్టి మేషరాశి వారు ఇలాంటి రాంగ్ స్టెప్స్ వేయడానికి ఇలాంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇక భార్యాభర్తల మధ్య అనుబంధం కనుక చూసుకున్నట్లయితే వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి అనుబంధం ఉంటుంది. అయితే ఏలినాటి శని గ్రహ ప్రభావం వలన మీకు భార్య కానీ భర్త కానీ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటారు. ఇది అర్థం కానటువంటి భర్తలు కానీ భార్యలు కానీ ఏంటో ఎక్కడో ఉంది మనస్సు, ఏదో నేను లోపం చేశానేమో, లోటు చేశానేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏలినాటి శని ప్రభావం వలన వీళ్ళు డల్ అయిపోతారు, మానసికంగా వాళ్ళంతా కూడా కృంగిపోతారు అనేటటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకొని వాళ్ళని అలాగే ఖాళీగా ఐసోలేటెడ్గా వదిలేసి మీరు మీ పనులు చేసుకోవడం మంచిది. ఇక రైతుల దగ్గరికి వస్తే మే 29వ తేదీ దాటిన తర్వాత రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు. అధికమైనటువంటి ఫలసాయం మీకు లభిస్తుంది. ఆ తర్వాత చక్కగా మీరు చేసినటువంటి అప్పుల్ని మీరు తీర్చేసేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. రైతులు ఖరీదైనటువంటి వస్తువులన్నీ కూడా కొని మీరు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అన్నీ కొని మీ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. మీ పిల్లల్ని మంచి చదువులు చదివించేటటువంటి కెపాసిటీ ఈ మేషరాశి వారికి మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక రాజకీయ నాయకులు, వీళ్ళకి ఏదైనా పదవి వస్తుందేమో అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి పదవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే పదవి అంటే డైరెక్ట్ పదవి కాకపోయినా జిల్లాకో లేదా రాష్ట్రానికో ఆ కమిటీకో ఏదో దానికి అధ్యక్షుడిగా అలా పార్టీలో పోర్ట్ఫోలియోస్ రావడానికి అవకాశాలు మీకు ఉంటాయి. ఇక సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా గౌరవాలు దొరుకుతాయి. చక్కగా వీళ్ళందరినీ కూడా
ఆనరేరియం బేస్లో వీళ్ళని గౌరవించడం అనేటటువంటిది జరుగుతుంది. మంచి మంచి పెద్ద పెద్ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్లో, దేవస్థానాలలో మరి ఇలాంటి వాటిల్లో మీకు గుర్తింపు అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఇకపోతే చేపల బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, ఏమండి చేపల బిజినెస్సే కదండి వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటారు. ఒక్కొక్క చేపల వాళ్ళు సగటున 2 బిల్డింగ్ కట్టారు, అది కూడా బోయినపల్లి లాంటి ఏరియాల్లో. కాబట్టి అది కూడా పోనీ సొంతంగా ఇండివిజువల్గా ఎక్కడో పెట్టి కూడా కాదు, ఓ వైన్ షాపుల పక్కన ఎక్కడో చిన్నది పెట్టి చాలామంది బాగుపడినటువంటి వాళ్ళు ఉంటారు. ఏమండి మేము వ్యాపారాలు చేయాలండి, మాకు ఏదైనా వ్యాపారం ఉంటే చెప్పండి గురువుగారు అని అడుగుతారు కదా సాధారణంగా. నాయన టీ స్టాల్ పెట్టు, నీకు బాగా వస్తుంది, రోజుకు 3,000 అంటే, లేదా చేపల కొట్టు పెట్టు నాయన, లేదా స్క్రాప్ ఐరన్ పెట్టు, నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే వీళ్ళు ఏమంటారు? నమ్మరన్నమాట. వీళ్ళకి అందరికీ ఏమంటారు? సాఫ్ట్వేర్ కంపెనీ పెడదాం సార్, లేకపోతే బజాజ్ ఎలక్ట్రానిక్స్ లాంటిది పెడదాం సార్ అంటారు. మరి దానికి రాబడులు రావాలి కదా నాయన, అందువలన సాఫ్ట్వేర్ కంపెనీలు మీరు పెట్టచ్చు, కానీ ప్రాజెక్ట్స్ రావాలి కదా. ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్ నడుస్తుంది, అప్పుడు రెసెషన్ పీరియడ్ నడుస్తుంది యుఎస్లో, లండన్లో, అన్ని దేశాల్లో ఈ దేశం ఆ దేశం అని లేదు. ట్రంప్ పుణ్యమా అని మన వాళ్ళంతా కూడా భయం అంటే ఏంటో మొట్టమొదటిసారిగా చూపించాడు భారతీయులకి. మరి భారతీయ విద్యార్థులు అంటే రెబల్స్ అనమాట, అందరూ ప్రభాస్లే. కానీ మరి భయం పడ్డం అనేటటువంటిది ట్రంప్ మరి అలా చేస్తే మరి భయం పడ్డారు. కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా మనకి ఈ యొక్క మాసంలో ఈ ఎల్నెట్స్ అనే ప్రభావం ఉన్నప్పటికీ కూడా దూసుకొని వెళ్ళిపోతారమ్మా మీరంతా కూడా. కాబట్టి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళంతా కూడా పోకరి సినిమాల్లో ఏ విధంగా అయితే సిబిఐ ఆఫీసర్స్గా ఉండి మరి పైకి మాత్రం యాక్టింగ్ పోకరిలాగా చేస్తారో అలా అమాయకుడిలాగా యాక్టింగ్లు చేస్తారు, ఉద్యోగాలు సద్యోగాలు లేనట్టు. ప్రపంచంలో ఎవరినన్నా అడగండి ఉద్యోగం చేస్తున్నారంటే ఖాళీగా ఉన్నానండి అంటారు. ప్రతి ఒక్కడు ఉద్యోగం చేస్తాడు, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఫుడ్ వెళ్ళాలి కదమ్మా, కానీ అలా చెప్తా ఉంటారనమాట. కాబట్టి వీళ్ళంతా ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్స్ అయిపోతారు. నైనా మీరంతా కూడా కుర్రాళ్ళు బాగా చదవండి, అండ్ ఇంకా బాగా అధికమైనటువంటి ఫలితాలు రావాలని ఆశిస్తూ ఉంటారు మానవుడు అన్న తర్వాత. దానికి పరిహారాలు చేసుకోండి. ఆ పరిహారాలు ఏంటంటే, రావి చెట్టు చుట్టూ మనము 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేయాలి. అదేవిధంగా చక్కగా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ఓం హనుమతే నమః అంటూ ఇంట్లో చేయండి, జపం చేయండి, లేదా దేవాలయాల్లో చేయండి. ఏలినటి శనికి జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్తువుల్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు. ఏలినటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా దూసుకొని వెళ్ళిపోతారమ్మా మీరంతా కూడా. కాబట్టి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళంతా కూడా పోకరి సినిమాల్లో ఏ విధంగా అయితే సిబిఐ ఆఫీసర్స్గా ఉండి మరి పైకి మాత్రం యాక్టింగ్ పోకరిలాగా చేస్తారో అలా అమాయకుడిలాగా యాక్టింగ్లు చేస్తారు, ఉద్యోగాలు సద్యోగాలు లేనట్టు. ప్రపంచంలో ఎవరినన్నా అడగండి ఉద్యోగం చేస్తున్నారంటే ఖాళీగా ఉన్నానండి అంటారు. ప్రతి ఒక్కడు ఉద్యోగం చేస్తాడు, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఫుడ్ వెళ్ళాలి కదమ్మా, కానీ అలా చెప్తా ఉంటారనమాట. కాబట్టి వీళ్ళంతా ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్స్ అయిపోతారు. నైనా మీరంతా కూడా కుర్రాళ్ళు బాగా చదవండి, అండ్ ఇంకా బాగా అధికమైనటువంటి ఫలితాలు రావాలని ఆశిస్తూ ఉంటారు మానవుడు అన్న తర్వాత. దానికి పరిహారాలు చేసుకోండి. ఆ పరిహారాలు ఏంటంటే, రావి చెట్టు చుట్టూ మనము 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేయాలి. అదేవిధంగా చక్కగా ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి ఓం హనుమతే నమః అంటూ ఇంట్లో చేయండి, జపం చేయండి, లేదా దేవాలయాల్లో చేయండి. ఏలినటి శనికి జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్తువుల్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. ఇవన్నీ చేసుకుంటే అద్భుతంగా మీకు ఈ నెల ఉంటుంది. శుభమస్తు.